యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం లింగపాలెం వాస్తవ్యులు జొన్నలగడ్డ అక్షయ ప్రేమ్, జొన్నలగడ్డ అజయ్ ప్రేమ్. వీరు చదువులు ఘనంగా సాగాలని, దైవ జ్ఞానం చేత నింపబడి ఉన్నత ప్రమాణాలకు చేరాలని కోరుతూ తల్లిదండ్రులు సహకారం ఇస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ సమయానికి ఈ ఎపిసోడ్ సహకారం లేదు. అక్షయ్ అజయ్ గారుల తండ్రి గారు వాక్యోపదేశం విని ఈ ఎపిసోడ్కు సహకారం పంపించారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు లేరు. యేసయ్య పంపించేట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలుగా ప్రేమిస్తున్న ప్రభు మీకు వందనాలు. ఈ రాత్రి మీరిచ్చిన ఎపిసోడ్ సహకారంకై కృతజ్ఞతలు. అక్షయ్ అజయ్ కొరకు ప్రార్థిస్తున్నా. బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి, విద్యలో సహాయం చేయండి, ఉత్తమ ప్రమాణాలతో ఉత్తీర్ణులకు సహాయం చేయండి, తల్లిదండ్రుల ఆశను నెరవేర్చండి ప్రభు. నేటి రాత్రి వాక్య ధ్యానం మాకెల్లరకు దీవెనగా ప్రసాదించండి. యేసు ప్రభువు ద్వారా అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 35వ సంకీర్తన 18వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. కీర్తనల గ్రంథం చదువుతూ ఉన్నంతసేపు, దావీదు భక్తుని యొక్క కీర్తనలను ధ్యానిస్తున్నంతసేపును, దావీదు యొక్క జీవితాన్ని తలంచుకుంటేనే నా మట్టుకు నాకు ఒక సేవకునిగా ఆశ్చర్యానికి నేను గురవుతూ వచ్చాను. ఏ వ్యక్తి యొక్క జీవితమైనా కొంతకాలం పోరాటం ఉంటుంది, కానీ జీవితకాల పోరాటం దావీదు భక్తుని జీవితంలో చూడగలిగాను. దావీదు యొక్క బాల్యము నుండి వృద్ధాప్యము వరకు ఉన్న చరిత్ర మరి ఏ భక్తుని యొక్క చరిత్ర అంత విపులంగా బైబిల్లో ఇవ్వబడలేదు. దావీదు యొక్క బాల్యము నుండి దావీదు యొక్క వృద్ధాప్యము మరణము వరకు ఉన్నటువంటి జీవిత కాల వివరాలంతా కూడా ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే నేను అనుకుంటాను, నా హృదయానుసారుడైన మనుష్యుడు అని దావీదును గుర్చే కదా దేవుడు చెప్పింది. సకల లోక జనానికి దేవుని హృదయానుసారుడు అంటే బాల్యం నుండి మరణం వరకు ఏ విధంగా ఉంటాడు అనేది తేటగా చెప్పటమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం అని నేను భావిస్తున్నాను. దావీదు చాలా చిన్న ప్రారంభం కలిగినవాడు. రూతు గ్రంథం చివరి అధ్యాయం చివరి పదాలు మీరు గమనించినట్లయితే దావీదు యొక్క వంశావళి చెబుతూ వచ్చాడు. బోయజు యొక్క సంతానములో యెషయి, దావీదు, యూదా గోత్రపు లైనేజ్లో
యేసుక్రీస్తు ప్రభువారు రానై ఉన్నారు. కావున దావీదును క్రీస్తు పూర్వం 1000 ఏండ్ల అప్పుడే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని యూదా గోత్రం ద్వారా ఇవ్వటానికి దేవుడు నిశ్చయించినప్పుడు దేవుని దృష్టిలో, దేవుని మనసులో దావీదు అతని జీవితం ఉన్నది. దావీదు యొక్క బాల్యము మొదలుకొని పోరాటం పోరాటం పోరాటం, స్వజనులతో పోరాటం, అన్యజనులతో పోరాటం, శరీరంతో పోరాటం, శత్రువులతో పోరాటం, జీవితకాలమంతా కూడా పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఒక విశ్వాసి యొక్క జీవితం కూడా ఈ విధమైనటువంటిదే. కనుక దావీదును గురించిన పూర్తి వివరాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా వ్రాయించాడు. దావీదు వ్రాస్తున్న కీర్తనలన్నింటిలో మీరు గమనిస్తున్నప్పుడు దేవునితో తనకున్న వ్యక్తిగత సంబంధాన్ని చెబుతూ తన పరిస్థితులలో దేవుడు తనకేమై ఉన్నాడో వివరించటం బహు ఉత్కృష్టమైనటువంటిదిగా నేను మనవి చేస్తున్నాను. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏం చేయబోతున్నాడు, ఏం చేయగలుగుతాడు, మనం ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా అతని జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా దృష్టాంతాలుగా పరిశుద్ధాత్ముడు చూపించి మన జీవితాలకు మాదిరికరంగా దావీదు యొక్క చరిత్ర మన ముందు ఉంచాడు దేవుడు. అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతిస్తాను, బహుజనులలో నిన్ను నుతించెదను. 18వ వచనం చదివాను. ఇప్పుడు 17వ వచనంలో దాని జవాబు ఉంది. నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపించుము, వారు నన్ను నాశనము చేయకుండా నా ప్రాణం రక్షించుము. అప్పుడు నీవు నా ప్రాణాన్ని రక్షించినప్పుడు, నీవు నా శత్రువుల నుండి, సింహాల వంటి శత్రువుల నుండి నన్ను విడిపించినప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను, జనముల మధ్య నేను నిన్ను నుతిస్తాను, కీర్తిస్తాను. దావీదు యొక్క దినచర్యలలో తన శత్రువులు తనకంటే బలమైన వారని గుర్తెరిగాడు. సింహముల వంటి వారు, బలమైన వారు, క్రూరులైనటువంటి వారు, ఏలికలుగా ఉన్నవారు, వారి చేతుల్లో నుండి రక్షించమంటున్నాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీవు ఈ శత్రువు ఎంత గొప్పవాడైనా నీ దేవుని యొద్దకు వెళ్ళి నీవు ప్రార్థించడానికి ఆటంకం లేదు. నీ శత్రువును నశింప చేయగలిగిన శక్తివంతుడు నీ దేవుడు అనే విశ్వాసం నీకు మొట్టమొదట నీ జీవితంలో రావాలి. మహాసమాజం ఎదుట, జనముల ఎదుట దేవుని స్తుతించి కీర్తించే అనుభవాన్ని ఒప్పిదముగా నీవు కలిగి ఉండటానికి దేవుని సహాయాన్ని కోరుకో. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషించనీయవద్దు. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయవద్దు. నిర్హేతుకము, నిర్నిమిత్తము. హేతుకము అంటే, హేతువు అంటే రీజన్. నిర్హేతుకము అంటే కారణము లేకుండా, నిర్నిమిత్తము అంటే ఏ విధమైనటువంటి సమస్య లేకుండా, ఉద్దేశాలు లేకుండా, కారణాలు లేకుండా. కనుక ఈ విధంగా నా మీదకు లేస్తున్న నా శత్రువులను నన్ను గురించి సంతోషించనివ్వద్దు. నిర్నిమిత్తముగా వారు కన్ను గీటకుండా చేయవద్దు. వారు కన్ను గీటేటట్టుగా నా జీవితంలో ఎలవ్ చేయొద్దు అంటున్నాడు. ఇక్కడ మీరు వాక్యాన్ని గమనించినట్లయితే నిమిత్తము లేకుండా, నిర్నిమిత్తముగా నా మీదకు లేచే నా శత్రువులు అని మాట్లాడుతున్నాడు.
దీనిలో ఒక పాఠం మనకు ఉంది, అర్థం చేసుకోవాల్సింది. మన మీదకు లెగటానికి కారణం ఉండక్కర్లేదు. అపవాది సాతానుడు దేవుని పిల్లల మీదకు తన అనుచరులను ముసుగొలుపుతాడు. దానికి కారణాలు అక్కర్లేదు, దానికి కారణం అక్కర్లేదు. ఇలాంటి అనుభవం నా జీవితంలో కూడా నేను చూశాను. అకారణంగా, నిర్హేతుకంగా, నిర్నిమిత్తంగా మన మీదకి పోట్లాడటానికి వచ్చేటువంటి వారు ఉంటారు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అనుభవం. మనకి వారికి సంబంధం ఉండదు, పర్టికులర్ ఇష్యూలో వారికి సంబంధం ఉండదు, కానీ వారు మన మీదకు శత్రువులుగా లేస్తూ ఉంటారు. దేని కొరకు తెలుసా? అది వారి నాశనం కొరకే. వారి నాశనం కొరకు వారు లేస్తున్నారు, నిర్హేతుకముగా, నిర్నిమిత్తంగా. ఇది విశ్వాసులు గుర్తించినప్పుడు ఎన్నడూ కూడా విచారపడాల్సిన పని లేదు. నీ మీదకు కారణం లేకుండా లేస్తున్నటువంటి వారు ఎవరైనా సరే వారిని దేవునికి నువ్వు అప్పగించు. దేవుడు వారి సంగతి చూస్తాడు. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగా ఉన్న వారికి విరోధంగా వారు కపట యోచనలు చేస్తున్నారు. సమాధానం వారి నోటి వెంబడి రాదు, ఎందుకంటే వారు పోట్లాట పెట్టుకోవటానికే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సమాధానంగా మాట్లాడరు. సోదరుడా, సోదరి, కపట యోచనలు చేస్తున్నారు. ఇలాంటి వారికి ఏ విధంగా తీర్పు తీర్చబడుతుంది? సహోదరులతో సమాధానంగా మాట్లాడకుండా కపట యోచనలు చేసేవారికి భీకరమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది. దావీదు యొక్క జీవితంలో దేవుడు దానిని నెరవేర్చి మరీ చూపించాడు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దది చేస్తున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అంటూ ఉన్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా, మౌనముగా ఉండకము. ఊరికే నోరు తెరిచి విమర్శించే వారిని గురించి ప్రార్థిస్తున్నాడు. దేవా, నీ వింటున్నావు, నువ్వు మౌనంగా ఉండొద్దు అని విజ్ఞాపన చేస్తున్నాడు. దేవా, నీవు నాకు దూరముగా ఉండకము, నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. నా ప్రభువా, నాకు దూరంగా ఉండవద్దు అని విజ్ఞాపన చేస్తున్నాడు. పాత నిబంధన కాలంలో భక్తులు దేవుని సన్నిధి కొరకు విజ్ఞాపన చేసి ఎదురు చూచేవారు. కానీ ఇప్పుడైతే పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధాత్మగా మన అంతరంగంలో నివాసం ఉంటున్నాడు. ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ప్రారంభమైంది సంఘకాలంలో. కనుక దేవా, నీవు నాకు దూరముగా ఉండకము అని దావీదు ప్రార్థించాడు. కానీ నువ్వు ప్రార్థించక్కర్లేదు. ఆయన నీకు సమీపంగానే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నీ మాటలు వింటున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ హృదయ వేదన ఆయన గమనిస్తున్నాడు. ఆయన తప్పక జవాబిచ్చే దేవుడు. నా ప్రభువా, నా దేవా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, నా దేవా అనే పదాలు ఎన్ని పర్యాయాలు వినియోగిస్తున్నాడండి ఇక్కడ దావీదు. మనం ఏ విధంగా వాడుతున్నాం? దేవుణ్ణి గురించి వ్యక్తిగత సంబంధం ఉన్నట్లుగా మనం మాట్లాడగలుగుతున్నామా? దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం కావాలి. యేసుక్రీస్తు నామమునందల విశ్వాసము ద్వారా ఈ వ్యక్తిగత సంబంధం క్రీస్తు ద్వారా నీకు ఏర్పడుతుంది. అదే సువార్త యొక్క పరమార్థం. సువార్తను విని నమ్మిన వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు. అలాగని విశ్వాసం ఉంచడం ద్వారా దేవునితో సహవాసము, సమాధానం కలిగి ఉండి దేవుని యొక్క నీతిని బట్టి న్యాయము తీర్చబడినటువంటి వారుగా శత్రువులు వారి మీద సంతోషింపకుండానట్లుగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆహా, మా ఆశ తీరెను అని మనసులో అనుకున్నవారు అలా అనుకొనకపోవుదురుగాక.
వాని మింగివేసితిమి అని వారు చెప్పుకొనక ముందురుగాక. దుష్టుల యొక్క ఆశను దేవుడు తీర్చడు. దుష్టులు దేవుని పిల్లలను మింగివేయాలని ఆశగొనుంటారు, కానీ దేవుడు దాన్ని ఎలవ చేయడు, దాన్ని అంగీకరించడు. మృంగివేశాము విశ్వాసిని అని ఒక అవిశ్వాసపు గుంపు వారు చెప్పుకోవటానికి దేవుడు ఎలవ చేయడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీ ప్రభువు నిన్ను ఆవరించి ఉన్నాడు. నీవు ఆయన యందు దాచబడి ఉన్నావు కనుక నీ శత్రువును గుర్చినటువంటి విస్మయము, దిగులు నీవు చెందాల్సిన పని లేదు. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానం పొంది లజ్జపడుదురుగాక, సిగ్గుపడుదురుగాక. నా మీద అతిశయపడి వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. దేవుని పిల్లలకు అపాయం కలిగినప్పుడు చూచి సంతోషించేవారు వారే సిగ్గుపడతారు, వారే నష్టపోతారు. దేవుని బిడ్డల మీద అతిశయపడేవారు సిగ్గుపడి అపకీర్తి పాలైపోతారు. భవిష్యత్తులో వారికి నిలువ స్థానం లేకుండా పోతుంది. వారు సంపాదించుకున్న మంచి పేరంతా కరిగిపోయి చెడ్డడైపోతుంది. దేవుని బిడ్డల మీదకు లేచిన వారి గతి అధోగతి పాలు అవుతుంది. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించేవారు ఉత్సాహధ్వని చేసి సంతోషిస్తారు గాక. నా నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించేవారు అంటున్నాడు. ఎవరు ఆనందిస్తారు? దేవుడు ఆనందిస్తాడు. నువ్వు ఆనందిస్తావు నిర్దోషమైతే. నీ పక్షంగా ఉన్న నీ ప్రజలు నిర్దోషమైనందున ఆనందిస్తారు. నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించేవారు ఉత్సాహధ్వని చేసి సంతోషిస్తారు. దోషాన్ని బట్టి కాదు ఆనందించాల్సింది, నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించాలి. ఎప్పుడైతే పాపమును విసర్జించి ఆనందించడం నేర్చుకుంటామో ఆ దినమున మనలను గురించి ఉత్సాహధ్వని జరుగుతుంది. తన సేవకుని క్షేమాన్ని చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. తన సేవకుని క్షేమము చూచి ఆనందించేటువంటి దేవుడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, యేసు నామమునందు విశ్వాసముంచిన ప్రతివాడు, యేసు నామమునందు విశ్వాసముంచిన ప్రతివాడు దేవుని యొక్క సేవకుడే. ప్రతి విశ్వాసి యొక్క క్షేమం దేవుడు చూస్తున్నాడు, చూచి ఆనందించేటువంటి దేవుడు. విశ్వాసి పతనాన్ని చూచి దేవుడు హర్షించడు. విశ్వాసి పశ్చాత్తాపాన్ని చూచి ఆనందిస్తాడు. విశ్వాసి నిర్దోషత్వాన్ని చూచి దేవుడు ఆనందిస్తాడు. విశ్వాసి యొక్క క్షేమాన్ని చూచి దేవుడు ఆనందిస్తాడు. అటు దేవుడు ఘనపరచబడుగాక. మనం నిత్యం పలకాలి, అలాంటి దేవుడు ఘనపరచబడుగాక. ఈ రాత్రి నీ క్షేమము చూచే దేవుడు ఉన్నాడు. నీతిమంతులకు క్షేమాధారం ఆయనే. ఆయనను ఆశ్రయించిన వారు నిర్భయంగా ఉంటారు. నా నాలుక నీ నీతిని గురించి నీ కీర్తిని గురించి దినమల్లా సల్లాపములు చేయి. నా నాలుక నీ నీతిని గురించి నీ కీర్తిని గురించి దినమెల్లా సల్లాపము చేయును, మాట్లాడును. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, కీర్తిని గురించి, నీతిని గురించి దినమెల్లా సంతసించి ఉత్సహించి మాట్లాడటం నీకు చేతనవ్వాలి. నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తావో, నీవు దేవుని ఎంతగా అర్థం చేసుకుంటావో, నీవు దేవుని చేత ఎంతగా సంధించబడుతున్నావో అంతగా నీ యొక్క హృదయం ఆయన కీర్తిని గురించి, ఆయన నీతిని గురించి సమయమనక అసమయమనక దేవుని స్తుతిస్తుంది, దేవుని ఆరాధిస్తుంది. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఈ 35వ సంకీర్తనలో ప్రభువు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు గంభీరమైన పాఠాలు. మీకు శ్రమ వచ్చిందా?
దేవుని యొద్దకు రండి, విజ్ఞాపన చేయండి. మీ సమస్యలు మిమ్మల్ని డామినేట్ చేస్తున్నాయా? యేసయ్య యొద్దకు రండి, ఆయనతో మీరు మాట్లాడండి, ఆయనకు మీ బాధంతా చెప్పుకోండి, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించడం నేర్చుకోండి. ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఆయన క్యారెక్టర్, ఆయన గుణలక్షణం అర్థం చేసుకోండి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ లోకం అనే యుద్ధంలో, యుద్ధ భూమిలో మనతో పోరాడే ప్రతి విధమైన మన శత్రువులను దునుమాడే శక్తి కలిగినది దేవుని యొక్క వాక్యం. ఆయన మనపక్షంగా యుద్ధం చేయకపోతే మనం జీవించలేం, మనం గెలవలేం, మనం ప్రభు కొరకు బ్రతకలేం. కనుక మన సంరక్షణ బాధ్యత ఆయనదే. ఇక 36వ అధ్యాయానికి వెళదాం. 36వ అధ్యాయం 12 వచనాలు కలిగిన అధ్యాయం చదువుకుందాం. ఇది కూడా కీర్తనాకారుడైన దావీదు గారు రాసినదే. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతోంది. వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. భక్తిహీనుల హృదయము, భక్తిహీనుల హృదయము, ఈ మాట మీకు ఎలా అర్థమవుతుంది? భక్తిహీనుల హృదయము, భక్తిహీనుల హృదయానికి దేవోక్తికి సంబంధం ఏమిటి? దేవోక్తి దేవుని నుండి వచ్చేది. కానీ దేవోక్తి ఎలా చలామణి అవుతుందో అలాగున్న భక్తిహీనుల యొక్క హృదయములో వారి యొక్క అతిక్రమము దేవోక్తి వలె చలామణి అవుతుంది అన్నాడు. చాలా చెడ్డ మనుషులు భూమి మీద జీవిస్తున్నారు. వారి యొక్క నోటి వెంబడి ఏ మాట వస్తే ఆ మాట, ఏ అక్రమం వారు చేసినా చలామణి కావాలని ప్రయత్నం చేస్తారు. వారి బలాన్ని అంత ఉపయోగిస్తారు, వారి యుక్తిని అంత ఉపయోగిస్తారు. అలాగన ఉపయోగించిన వారు దేవుని ఎదుట బొత్తిగా భయం లేని వారుగా ప్రవర్తిస్తున్నారు. దేవుని భయం ఉన్నవాడు అక్రమం వైపు వెళ్ళడు, అడుగులు వేయడు, క్రమమైన జీవితం వైపే ఉంటాడు. వారి దోషము బయలుపడి అసహ్యంగా కనపడే వరకు అది వారి దృష్టి ఎదుట వారి ముఖస్థుతి చేస్తూ ఉన్నది. భక్తిహీనుల యొక్క హృదయములో ఉన్నటువంటి అతిక్రమం అనే దేవోక్తి అది బయలుపడి అసహ్యంగా కనపడే వరకు కూడా వారి దృష్టి ఎదుట వారికి ముఖస్థుతి కలుగు చేస్తుంది. చాలామంది అనుకుంటున్నారు, మేము తెలివి గలవారంలే, ఎలాగన మాట్లాడినా పర్వాలేదు, ఎలా నిర్ణయించినా ఎలా తీర్పు తీర్చినా పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క తీర్పులో ఇటివారు ఏ విధంగా ఉంటారు? అవమానం పాలైపోతారు. దేవుని యొక్క భయము వారి హృదయాల్లో లేకపోవటం వారు నాశనానికి నియమించబడిన వారు అనేది అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. అది వారి దృష్టి ఎదుట ముఖస్తుతి చేస్తుంది. వారి నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదములు. నోటి మాటను గురించి మనం తీర్పులకు వస్తాం, జాగ్రత్త. నోటి మాటలు కపటముతో కూడినటువంటివి. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. బుద్ధి కలిగి ప్రవర్తించుట, మేలు చేయుట మానేశాడట. భక్తిహీనుని యొక్క లక్షణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖస్థుతి చేసే లక్షణం, భయం లేనటువంటి, దేవుని భయం లేనటువంటి లక్షణం, నోటి మాటల చేత కపటాన్ని వ్యక్తపరిచే, పాపాన్ని వ్యక్తపరిచేటువంటి జీవితం, బుద్ధి లేని స్థితి, ఇవన్నీ కూడాను వారిలో ఉన్నాయి. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయని వాడు మానివేశాడు. బుద్ధి లేదు, మేలు చేసే గుణం కూడా లేదు భక్తిహీనుడికి. క్రైస్తవుడు ఇలా ఉండకూడదు. దీనికి భిన్నంగా ఉండాలి. ప్రేమ గలవాడై ఉండాలి, మేలు చేసేవాడై ఉండాలి, బుద్ధి కలిగి ప్రవర్తించేవాడై ఉండాలి. వాడు మంచము మీదనే పాప యోచన యోచించును, కానీ వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనం వానికి అసహ్యం కాదు. భక్తిహీనుని హృదయము పాపాన్ని అసహించుకోదు, చెడు నడతలను అసహించుకోదు, పాపాన్ని ప్రేమిస్తుంది. మంచం మీద ఉండి పాపపు యోచనలు యోచిస్తూ ఉంటాడు, నడవకూడని నడకలు నడుస్తూ ఉంటాడు, చేయకూడని పనులు చేస్తుంటాడు భక్తిహీనుడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను,
ఈ లోకంలో అట్టి వారి సంఖ్య పుష్కలంగా ఉంది. కనుక మనం ఎన్నడూ అట్టి భక్తిహీనతలోనికి వెళ్ళకూడదు. యెహోవా నీ కృప ఆకాశాన్ని అంటుతోంది, నీ సత్య సందత్వం అంతరిక్షాన్ని అంటుతోంది, నీ నీతి దేవుని పర్వతాలతో సమానం, నీ న్యాయ విధులు మహా అగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచూ ఉన్నారు. చూడండి, ఇక్కడ యెహోవా నీ కృప ఆకాశాన్ని అంటుతోంది అన్నాడు. దేవుని యొక్క అంతరిక్షం సత్యసంధత్వం అంతరిక్షాన్ని అంటుతుంది అన్నాడు. అంటే అంత గొప్పవని చెప్పటం, అంత ఉన్నతమైనవని చెప్పటం. దేవుని నీతి దేవుని పర్వతాలతో సమానం, న్యాయ విధులు మహాగాధాలు. ఎత్తైనటువంటి ఘనత, లోతైనటువంటి ఘనత వాటికే చెందింది. యెహోవా కృప ఎంతో అమూల్యమైంది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు. యెహోవా యొక్క కృప లెక్క కట్టలేనిది, విలువ కట్టలేనిది. అమూల్యము అంటే మూల్యము కట్టలేనటువంటిది, ఖరీదు కట్టలేనటువంటిది, అమూల్యమైనది. దేవుని కృప అపాత్రులైన మనకు దొరికింది. దీనికి వెలకట్టడం చేత కాదు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహంలోని నీవు వారికి తాగిస్తున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొంది మేము వెలుగు చూస్తున్నాం. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల నీ నీతిని ఎడతక నిలుపుము. గర్విష్ఠుల పాదాన్ని నా మీదకు రానియద్దు. భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకము. అదుగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. పాపము చేసేవారు, భక్తిహీన హృదయం కలిగిన వారు పడిపోతారు. భక్తిహీనులు, గర్విష్ఠులు నాశనానికే వెళుతున్నారు. వారు పాతాళ వశం అయిపోతారు. ఇది మనం తెలుసుకోవలసినటువంటి ఆత్మీయ సత్యం. మీ వ్యక్తిగత జీవితాలు ప్రభువుకు నమ్మకంగా ఉంచడం నేర్చుకోవాలి. రేపటి వాక్య ధ్యానంలో 37వ సంకీర్తన ధ్యానం చేద్దాం. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం జొన్నలగడ్డ అక్షయ్ ప్రేమ్, అజయ్ ప్రేమ్ గారుల తల్లిదండ్రులు బిడ్డల చదువుల నిమిత్తం సహకారమిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. వాక్యమునకు సహకారం ఇచ్చిన మీ దాసుడు, మీ దాసురాలు దీవించండి. బిడ్డలు అక్షయ్, అజయ్ ఇద్దరిని కూడా మీరు దీవించండి. విద్యను ప్రసాదించండి. జ్ఞానాత్మ పూర్ణులుగా చేయండి. భవిష్యత్తు మంచిది వారికి దయచేయండి. నిరీక్షణ గల తల్లిదండ్రులుగా బిడ్డలను దీవించండి. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు, దయచేసి పంపండి. మా రక్షకుడైన యేసు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.